హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అండి. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నిన్న చెప్పడానికి కుదరలేదు, కొంచెం బిజీగా ఉన్నాను. సో ఇంకోటి ఏంటి అంటే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లక్కీకి చాలామంది విషెస్ పెట్టారు. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఇంక ఇవాళ వ్లాగ్లోకి వెళ్ళిపోతే, ఇంకా నేనైతే ఇవాళ ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచానండి. 4:30కి లేచిన వెంటనే ఇంక ఇల్లు అవన్నీ కూడా నీట్గా తుడిచేసి ముగ్గు పెట్టేశాను. ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా స్నానం అయితే చేసేసి వచ్చి నానపెట్టాల్సినవన్నీ కూడా నానపెట్టాలి. అంతకంటే ముందు ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేశాను అనుకోండి, పాయసం చేసేస్తున్నాను త్వరగా. సో అందుకని ఫస్ట్ పాలు పొంగిన తర్వాత పాయసం చేస్తున్నాను. అంటే లక్కీ బర్త్డే కదా, సో ఫస్ట్ వాడికి తినిపిద్దామని చెప్పేసి పాయసం చేస్తున్నాను అనమాట. అందుకని ఫస్ట్ పాలు పెట్టేశాను. పాలల్లోనే సేమియా సగ్గుబియ్యం ఉడకడానికి సరిపడా వాటర్ కూడా ముందే వేసేస్తానండి. ఇప్పుడు పాలు సిమ్లో పెట్టేసా. ఇంక ఇక్కడేమో చింతపండు నానబెట్టేశాను. చింతపండు పులిహోర కోసము, అలాగే శనగలకి వాటర్ వేసి నానబెట్టేశాను, అలాగే మినపప్పు నానబెట్టేశాను, ఇంకా రైస్ కూడా నానబెట్టాను. నానబెట్టి వండితే రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది కదా, అందుకని ఇంక ఇక్కడైతే ఒక 3 times పాలు పొంగించుకుంటున్నాను అనమాట. సో పాలు పొంగిన తర్వాత ఏంటి అంటే సిమ్లో పెట్టేసామనుకోండి ఇంకా బాగా మరుగుతాయి. ఫస్ట్ అయితే మాత్రం హైలో పెట్టి ఒక 3 times పాలను అయితే మాత్రం మరిగించుకున్నాను. తర్వాత సిమ్లో పెట్టి బాగా కాగాలి. ఇంక ఈ లోపల ముగ్గు ముందే పెట్టేశాను, అంటే నైట్ కాదు, స్నానానికి ముందే ముగ్గు అంతా పెట్టేశాను అనమాట. కాకపోతే బొట్లు అవి పెట్టలేదు, అంటే గడపకి బొట్లు స్నానం చేసే పెట్టమని చెప్పారు. ఇంకా అందుకనేసి స్నానం అంతా చేసిన తర్వాత బొట్లు అయితే పెట్టుకుంటా ఉన్నా. ముందు రోజే ఇంక ఇవన్నీ కడిగేశానండి. గడప, తలుపులు, గుమ్మాలు, ఇల్లు అంతా కూడా అసలు ముందు రోజే క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట. ఇంకా ముగ్గు మాత్రం యాక్చువల్గా ముగ్గు కూడా నైట్ పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మా వాచ్మ్యాన్ వాళ్ళు ప్రతి ఫ్రైడే మొత్తం అంతా తుడుస్తారు, మాప్ పెడతారు. సో ఇంకా ముగ్గు పెట్టామనుకోండి, చాలాసార్లు అలాగే అయింది. నైటు అంటే ఉదయాన్నే లేచి పెట్టలేమేమో అని చెప్పి నైట్ పెట్టేసి పడుకుంటే వాళ్ళు తుడిచేసేవాళ్ళు. సో అందుకే అప్పటి నుంచి పెట్టట్లేదు. ఉదయాన్నే లేచి ఇంకా ముగ్గు పెట్టి ఇదిగోండి స్నానం చేసిన తర్వాత పసుపు కుంకాలు అవన్నీ పెట్టుకున్నాను. ముగ్గు అయితే ఎలా ఉందో చెప్పండి. సో నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను అనమాట. ముగ్గు కొత్త ముగ్గు అది, మీరు గమనించారా? సో ముగ్గు పెట్టేసి ఇంకా అంటే పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి పువ్వులు కూడా పెట్టేశాను గడపకి. ఆ తర్వాత ఇంకా నేను కూడా కాళ్ళకి పసుపు అయితే రాసుకుంటున్నాను, అంటే మర్చిపోతూ ఉంటాను. అందుకని చెప్పేసి ఇంక ఫస్ట్ అంటే ఎప్పుడు ఒక 2 years నుంచి అనుకుంటున్నాను అనమాట, గడపకి పసుపు రాసి బొట్లు పెట్టిన వెంటనే ఇంకా నేను కూడా కాళ్ళకి పసుపు రాసుకోవాలి అని చెప్పి ఇంకా నేను కూడా కాళ్ళకైతే పసుపు రాసేసుకున్నాను. ఇంకా ఈ శారీ లింక్ చాలామంది అడుగుతున్నారండి, ఒకవేళ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా? ఇది వచ్చేసి కోటా కలంకారీ కోటా శారీ అండి, కోటా కాటన్ శారీ. సో ఆ తర్వాత ఇంకా ప్రసాదాల దగ్గరికి వచ్చేస్తే ఇంకా ఫస్ట్ అయితే పాయసం చేస్తున్నానని చెప్పాను కదా. సో పాలైతే బాగా మరిగిపోయాయి. ఇంకా దానికోసం పక్కన ఒక స్టవ్ పెట్టేసి సేమియా జీడిపప్పు ఫ్రై చేసుకొని, ఇంకా పాలల్లో ఎలాగో వాటర్ ముందే వేసేసాను కాబట్టి ఇంక వాటర్ ఏం వేయను. కొన్ని సగ్గుబియ్యం కూడా వేసేసాను, అంటే పాలు బాగా మరిగిన తర్వాత పాలు పొంగాక సగ్గుబియ్యం వేసాను, కాకపోతే ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది. సో సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత సేమియా కూడా ఫ్రై చేసుకొని వేసేసుకున్నాను. సో ఇదిగోండి ఇంక అందులో షుగర్, ఇంకా నేను బెల్లంతో చేద్దాము అని చెప్పి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, అంటే పాలు విరుగుతాయేమో అని చెప్పేసి ఇంకా నేను షుగర్తోనే చేశాను అనమాట పాయసం అయితే మాత్రం. ఇంకా రైస్ అయితే కొంచెం సేపు నానాయి, ఒక 1/2 hour అలా నానింది, సరిపోద్దులే అని చెప్పి ఇంకా రైస్ పెట్టేశాను స్టవ్ మీద. ఇంక ఇవాళ ఏంటంటే నేను నైవేద్యాలు ఎక్కువ ఏం చేయట్లేదండి. పులిహోర, శనగలు, అన్నవరం ప్రసాదం ఉంటుంది కదా గోధుమ రవ్వతోటి, అది చేస్తున్నాను అనమాట. పాయసం ఏంటి అంటే ఫస్ట్ ఉదయాన్నే పాయసం చేసేసి దేవుడి దగ్గర పెట్టేస్తున్నాను, అంటే మనం మామూలుగా నిత్య పూజ చేసుకుంటాం కదా, సో అట్లా అనమాట. సో ఇదిగోండి ఇంక ఇట్లా దేవుడి దగ్గర పెట్టేసి పాయసము, తర్వాత ఇంకా పిల్లలు రెడీ అయ్యాక పెద్దోడికి తినిపిద్దామని చెప్పేసి ఇంక ఫస్ట్ అయితే పాయసం చేశాను అనమాట. ఇది మళ్ళీ వ్రతంలో పెట్టను, ఎందుకంటే ఎంగిల్ చేసేస్తాం కదా, అంటే అప్పటికే తినేస్తారు కాబట్టి. అంటే నేను తినలేదు, పిల్లలకి పెట్టాను. సో ఇంకా అది మాత్రం ఇంకా అమ్మవారి దగ్గర పెట్టలేదు. అమ్మవారికి సపరేట్గా 3 రకాలు చేశాను. ఎప్పుడు 5 రకాలు 9 రకాలు చేస్తున్నాను కానీ పెద్దగా ఇంకా వేస్ట్ అయిపోతున్నాయి, ఎందుకు వేస్ట్ చేయడం అని ఈసారి ఎక్కువ చేయలేదు. ఆ తర్వాత ఇంకా పూజ చేసేసుకున్నాను. పూజ అయిన తర్వాత ఇంకా పిల్లలు చూసారా పంచలు కట్టించారనమాట. నాకు ఇష్టము, అంటే అడిగారు, భారతి పంచలు ఫంక్షన్ చేయరా మీరు అని. మాకు లేదండి, అంటే పిల్లలకి మెచ్యూర్ ఫంక్షన్ చేస్తాం కానీ ఆడపిల్లలకి మగపిల్లలకి పంచల ఫంక్షన్ అనేది మాకు
తెలీదు అసలు. అంటే మనకి ఇటువైపు తెలుసు విజయవాడ నుంచి చేస్తారనుకుంటా, మాకు అటువైపు తెలీదు. కాకపోతే ఊరికే ఇంకా పండగ కదా అని చెప్పి ఇంకా మా వాడికి ఇప్పుడు 13 కంప్లీట్ అయ్యి 14 వచ్చిందనమాట. సో టీన్స్లోకి వచ్చాడు కాబట్టి ఊరికే పంచి కట్టించాను నేనే. ఇంక మా వారిని కూడా కట్టుకోమని చెప్పా పండగ కాబట్టి. ఇంక ముగ్గురు అలా పంచులు కట్టుకొని ఇంత క్యూట్గా ఉన్నారు కదా. ఆ తర్వాత ఇంక బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వాడు పడిన పాట్లు ఇంత అంత కాదు, ఎంత సిగ్గంటే వాడికి. మొత్తానికి ఇంకా అలా ఆశీర్వదించి పాయసం అయితే తినిపించాం అనమాట. సో పాయసం పెట్టేసి ఇంకా తెలుసు కదా, ఇంకా మళ్ళీ నా పనులకైతే నేను వచ్చేసాను. ఈ పవర్ ఒకటి తీస్తూనే ఉన్నారు. ఇంకా పులిహోర, చింతపండు పులిహోరకి పులుసు అయితే కలిపేశాను. ఇంకా అదైతే ఏం వీడియో తీయలేదు. ఇక్కడ నేను అన్నవరం ప్రసాదం ఎలా చేస్తానో చూపిస్తాను. నిజంగా చాలా బాగా వచ్చిందండి. కొంచెమే చేశాను, చాలా బాగా వచ్చింది అన్నవరం ప్రసాదం మాత్రం. అంటే గుళ్ళో పెట్టిన దాంతో నేను కంపేర్ చెయ్యను కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. ఒక 3-4 స్పూన్స్ నెయ్యి తీసుకోండి. నెయ్యి కొంచెం వేడెక్కాక జీడిపప్పు వేసుకోండి. అందులోనే ఇంకా రవ్వ కూడా వేసేస్తున్నాను. ఇది బాన్సీ రవ్వ, అదే గోధుమ రవ్వ. సన్న రవ్వ, గోధుమ రవ్వలో కూడా 2 ఉంటాయి, సన్నది లావుది తీసుకోండి. రవ్వ వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అనమాట. ఫ్రై చేసేసుకొని అందులో వాటర్ వేసి ఫస్ట్ రవ్వని ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఎంత తీసుకున్నానంటే 1 కప్పుకి 3 కప్పులు తీసుకున్నాను. అంచనాగా నేను వేస్తున్నాను కానీ అంటే కొలత కావాలి అంటే మాత్రం మీరు ఏ కప్పుతో రవ్వ తీసుకుంటే ఆ కప్పుతో 3 కప్స్ తీసుకోండి వాటర్. సో వాటర్ వేసేసి మనకి బాగా దగ్గర పడిపోద్ది కదా. సో ఇలా దగ్గర పడిపోయిన తర్వాత బెల్లం అయితే వేయాలి. బెల్లం ఎంత వేస్తున్నానంటే ఇక్కడ నేను 1.5 కప్ వేస్తున్నానండి. 1.5 కప్ ఏంటి అంటే ఇది యాక్చువల్గా మీరు బాగా స్వీట్గా ఉంది అంటే 1 కప్పు సరిపోద్ది. ఇక్కడ నేను బ్రౌన్ బెల్లం వేసాను కదా, సో మీరు కూడా బ్రౌన్ బెల్లమే వేయండి. కాకపోతే ఈ బెల్లం పొడి స్వీట్ ఉండదండి, అసలు స్వీటే లేదు అది. అందుకని చెప్పి ఏం చేశానంటే నార్మల్ బెల్లం 3/4 కప్పు తీసుకున్నాను. ఈ స్వీట్లెస్ బెల్లం ఒక 3/4 కప్పు తీసుకున్నాను. మీరు ఒకవేళ మంచి స్వీట్ ఉన్న బెల్లం తీసుకుంటే డార్క్గా ఉన్న బెల్లమే తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. 1 కప్పు సరిపోద్ది అనమాట. అంటే 1 కప్పు రవ్వకి 1 కప్పు బెల్లం అయితే సరిపోద్దండి. డార్క్ బెల్లం వేయండి. ఆ తర్వాత ఏంటి అంటే అది బాగా కలిసిపోయిన తర్వాత మెయిన్గా ఇలాచీ పొడి వేసిన తర్వాత ఇది పచ్చకర్పూరం అండి. మనకి సేమ్ గుళ్ళో పెట్టిన ఫీలింగ్ రావాలి అంటే పచ్చకర్పూరం వేయాలి. అలానే ఎక్కువ వేయకూడదు, చాలా కొంచెం చిటికెడు. మనం పచ్చకర్పూరం అని అడిగితే ఇస్తారు. సో అది కనుక తెచ్చుకుంటే మనం పూజల్లో కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఒక చిటికెడు అయితే వేసేసి కలిపేసుకుంటే ఇదిగోండి మనకి సేమ్ కేసరి చేస్తాం కదా, సో అదే ప్రాసెస్. కాకపోతే కేసరిలో మనము షుగర్ వేస్తాము, ఇక్కడ బెల్లం వేసామన్నమాట. నిజం చెప్తున్నానండి, అసలు మీకు ఎందుకు ముందుగా షేర్ చేయలేదా అని నేను చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అంత మంచి రెసిపీ, చాలా బాగుంది. ఇంకా బూరెలు గారెలు అయితే నేనేం వేయలేదండి. అంటే చెప్పా కదా, పిల్లలు ఎవరు తినరు, వేస్ట్ అయిపోతాయి. ఇంకా చేసి మరీ పడేయడం ఎందుకు అని చెప్పి నేనైతే చేయలేదు. సో పులిహోర చేసేసాను. తర్వాత శనగలు కూడా ఉడికిపోతే దానికి తాలింపు అయితే పెట్టేశా. నాకైతే చాలా త్వరగా అయిపోయాయి చెప్పాలంటే నైవేద్యాలు కూడా. పనంతా త్వరగా అయిపోయింది. అంటే ఒక 8:30 కల్లా నైవేద్యాలన్నీ అయిపోయాయి. యాక్చువల్గా మినపప్పు కూడా నానబెట్టాను గారెలు వేద్దాము అని చెప్పి. కాకపోతే ఇంకా ఫస్ట్ పూజ చేసేసుకుందాము అని చెప్పి ఇంకా ఈ 3 రకాల నైవేద్యాలు మాత్రమే, అంటే పులిహోర, శనగలు, ఆ తర్వాత అది అన్నవరం ప్రసాదం, ఈ 3 చేశానమాట. తర్వాత ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒకసారి గ్యాస్ అంతా కూడా తుడిచేసుకున్నాను. కడగకూడదు అంట, సరే అని చెప్పి ఇంక అక్కడంతా ఒకసారి నీట్గా తుడిచేసుకొని కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. అంటే తాంబూలానికి వస్తారు కదా, సో అప్పుడు ఇల్లు చిందరవందరగా ఉంటే నా మనసు ఒప్పుకోదు. అందుకని చెప్పేసి మొత్తం ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత పడిన గిన్నెలు కూడానండి, మనకి ఒకవేళ ఎక్స్ట్రా గిన్నెలు పడినా కూడా అవి పడినట్టు కడిగేస్తాను. ఎందుకంటే వన్స్ పూజ అయిపోయిన తర్వాత కొంచెం బాడీ అలసిపోద్ది కదా, సో అప్పుడు ఇంకా పని మీదకి వెళ్ళదు. అందుకే ముందే పని కూడా చేసేసుకుంటాను. సో ఇంకా కిచెన్ పని అంతా అయిపోయింది. ఆ తర్వాత ఇంక ఇప్పుడు కావాల్సినవన్నీ కూడా ఫస్ట్ దేవుడి దగ్గర తెచ్చి పెట్టుకొని, ఇంక అస్తమానం మనం లెగకూడదు కదా ఒకసారి వ్రతంలో కూర్చుంటే. సో అందుకని కావాల్సినవన్నీ కూడా అక్కడ అరేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు అమ్మవారిని ఇలా మొన్న తీసుకున్నాను కదా ఫ్లిప్కార్ట్లో ఈ పీట. సో చాలామంది వచ్చిన వాళ్ళు, తాంబూలానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అడిగారు ఈ పీట ఎక్కడ కొన్నావు అని చెప్పి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, అప్పుడు మీతో షేర్ చేశాను కదా. సో మరి అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. ఒకవేళ లింక్ ఇస్తాను, ఉంటే ఎవరికైనా అంటే పూజలకి వాటికి అవసరం అయితే తీసుకోండి. నిజంగా చాలా బాగా యూజ్ అయింది నాకైతే. చూడండి, అమ్మవారి ఫోటో పెట్టానా, అక్కడ విగ్రహాలు పెట్టాను అనమాట.
పైన స్వామివారి విగ్రహము, తర్వాత లక్ష్మీదేవి విగ్రహము, తర్వాత ఇటువైపు వినాయకుడి విగ్రహము, ఇటువైపు చిన్నది వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే అది పెట్టేసా. సో ఇంకైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఈసారి వెండివి ఏమి పెట్టలేదండి. మామూలుగా వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం వెండివి కుందెలు, కలుషము అన్నీ తీస్తాను. మళ్ళీ అవన్నీ ఎవరు క్లీన్ చేస్తారా బాబోయ్ అని చెప్పి ఈసారి వెండి జోలికి వెళ్ళలేదు, అస్సలు తీయలేదు, ఓపిక లేదు మెయిన్. అంటే అవన్నీ నీట్గా తీసి మళ్ళీ లోపల సర్దేటప్పుడు పెద్ద ప్రాసెస్ అనమాట. పెట్టేటప్పుడు త్వరగా పెట్టేస్తాం ఆనందంగా, అవన్నీ తీసి మళ్ళీ క్లీన్ చేసి నీట్గా ర్యాప్ చేసి జాగ్రత్తగా పెట్టేసరికి తల ప్రాణం తొక్కొస్తుంది. అందుకే ఈసారి వెండి జోలికి ఏమి వెళ్ళకుండా ఇవి రెగ్యులర్గా నేను ఏవైతే పూజ గదిలో వాడతానో అవే వ్రతంలో కూడా వాటితోనే పూజ చేసుకున్నాను అనమాట ఈసారి. సో ఇంకా అక్కడ ఏంటి అంటే అవన్నీ నీట్గా అరేంజ్ చేసేసుకున్న తర్వాత కలశం పెట్టే దగ్గర ముగ్గు పిండి కాదు బియ్యం పిండితోటి ముగ్గు అయితే వేసా. ఏదో నాకు వచ్చినట్టయితే వేసాలండి. సో ఇంకా మా వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. సో వాళ్ళు కూడా ఎవ్వరూ ఇంక టిఫిన్లు తినలేదు. ఇవాళ అందరూ ఒక పొద్దు ఉపవాసం ఉండి పూజ చేసుకుంటున్నాం అనమాట. సో మా వారైతే కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు ఆ తోరాలు అవి కట్టడంలో. తర్వాత ఇంకా కలశం పెడతా ఉన్నాను. అంటే మామూలుగా ఎప్పుడు కూడా అమ్మవారిని తయారు చేస్తాం కదా మనము, అంటే రూపు అమ్మవారికి విగ్రహం లాగా తయారు చేస్తాం కదా. నాకేంటి అంటే అమ్మవారి విగ్రహం చేసేటప్పుడు చాలా బాగుంటుంది, తీసేటప్పుడు మాత్రం కొంచెం నాకు బాగోట్లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా అమ్మవారి విగ్రహం అయితే పెట్టలేదన్నమాట. జస్ట్ కలశం ఒక్కటే పెట్టి పూజ చేసుకుంటున్నాను. ఇదిగోండి. సో ఇంకా ఒక పళ్ళెంలో కొన్ని బియ్యం అయితే వేసుకొని కలశం పెట్టేసి కలశం లోపల పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, చాలామంది కాయిన్ వేస్తారు. నేను కాయిన్ అనేది మనకి ఐరన్తో చేస్తారు కదా, అందుకే నేను కాయిన్ వేయను. ఉంటే సిల్వర్వి ఉంటాయి కదా మన దగ్గర, సిల్వర్ కానీ గోల్డ్ కాయిన్స్ ఏమైనా ఉంటే అవి వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. సో నేనైతే మాత్రం అదే పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వు అవైతే వేసా అనమాట. దాని నిండుగా వాటర్ అయితే ఉన్నాయి. కొంతమంది బియ్యం కూడా వేసుకుంటారు, అది వాళ్ళ ప్రాంతాన్ని బట్టి. నేను మాత్రం కలుషంలో వాటరే వేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా కొబ్బరికాయ పెట్టేసి మామిడాకులు ఇలా పెట్టాను. మామిడాకులు కనుక లేకపోతే తమలపాకులు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో మామిడాకులు ఉన్నాయి కాబట్టి మామిడాకులే పెట్టేశా. తర్వాత కలశానికి కంకణం ఇట్లాగా ఒక మామిడాకుకి 5 మూరలు పసుపు దారానికి చుట్టి ఇలా కంకణం లాగా కట్టాను అనమాట. అంటే దీన్ని ఏమంటారు, పెళ్ళిళ్ళ టైంలో కూడా మనం చేతికి కట్టుకుంటాం కదా, సో సంకల్పం చెప్పి కడతారు కదా, సో అది కంకణం అనమాట. తర్వాత పసుపు కుంకుమ పెట్టేశాను, బొట్లు. తర్వాత ఎప్పుడు జాకెట్ పీస్ రెడ్దే పెడతాను. ఇవాళ శారీ కూడా ఈసారి రెడ్ది మీకు చూపించాను కదా నేను శారీ, సో అదే పెట్టాను అనమాట. ఆ తర్వాత నేను మీకు షార్ట్లో షేర్ చేశాను కదా జ్యువెలరీ, ఆ నెక్లెస్ తీసుకున్నాను 2 గ్రామ్స్లో అని చెప్పి. ఏ కలర్ తీసుకుంటాను అంటే చాలామంది రెడ్ అన్నారు. యాక్చువల్గా రెడ్ చాలా బాగుంది, కాకపోతే రెడ్ కలర్ నా దగ్గర నెక్లెస్ ఉందండి రెడ్ స్టోన్స్ తోటి, అందుకే ఇంకా తీసుకోలేదన్నమాట. బ్లూ తీసుకున్నాను. సో బ్లూ కూడా బాగుంది. లైట్ కలర్ శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ నెక్లెస్ మాత్రం నిజంగా చాలా బాగుందండి. అంటే 2 గ్రామ్స్లో పెట్టుకుంటే నేను లాస్ట్లో పెట్టుకొని చూపిస్తానులేండి, చాలా హెవీగా ఉందన్నమాట. సో ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ అట్లా ఇవ్వాలి అనుకుంటే కూడా 2 గ్రామ్స్ కాబట్టి తీసుకోవచ్చు అనమాట. సో ఇంక ఫస్ట్ అయితే దీపారాధన చేసేసానండి. దీపారాధన చేసిన తర్వాత వినాయకుడు పూజ చేస్తున్నాను అనమాట. అంటే శుక్లాంబరధరం చెప్పుకోవడం, వక్రతుండ మహాకార్య కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుడిమే దేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్పి చేసే పూజలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడమని చెప్పి ఫస్ట్ వినాయకుడు పూజ అయిపోయింది. తర్వాత పక్కనే ఇంక మా డాడీ ఉన్నాడు కదా, మా డాడీ అంటే వెంకటేశ్వర స్వామి, సో ఆయనకు కూడా పూజ చేసేసానమాట. అయితే చాలామంది గోల్డ్ది అమ్మవారి రూపు ఉంటుంది కదా, కాసు పెట్టి కలశం మీద పూజ చేసుకుంటారు కదా. కాకపోతే నేను ఎప్పుడు కొనను కాసు, అలాగే ఏం కొనను అనమాట. అయితే నా దగ్గర వెంకటేశ్వర స్వామివి పెండెంట్స్ ఉంటాయి. సో కలుషంలో ఎలాగో అమ్మవారు ఉంటారు కాబట్టి నేనేం చేస్తానంటే చైన్లో స్వామివారి పెండెంట్ వేసి అక్కడ పెట్టాను. సో అప్పుడు ఇద్దరు ఉన్నట్లు ఉంటుంది కదా కలుషంలో, సో అలా అనమాట. సో ఇంకా తర్వాత ఏంటి అంటే వినాయకుడికి అలాగే వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి కూడా పూజ చేసేసుకున్నాను. సో వాళ్ళకి ఏంటి అంటే తాంబూలం పెట్టేసి హారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు కలశం మీద చేయి పెట్టి అమ్మవారిని పిలవాలన్నమాట. సో అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి కలశంలోకి. పెద్ద మంత్రాలు హడావిడి ఏం లేదండి. సో అమ్మవారిని కలశం మీద చేయి పెట్టి వరలక్ష్మీదేవియే నమః వరలక్ష్మీదేవి అవాహయామి అని చెప్పి కలశంలోకి ఆవిడ్ని పిలిచిన తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం అయితే చేసుకుంటానన్నమాట. సో అప్పుడు 8 మంది అమ్మవార్లని పిలిచినట్టు.
लक्ष्मी सदा पालय मां भाग्यलक्ष्मी सदा पालय मां विद्यालक्ष्मी सदा पालय मां धनलक्ष्मी रूपेण पालय मां लक्ष्मी पालय मां. సో ఇంకా అట్లా అష్టలక్ష్మి స్తోత్రం అయితే చేసుకొని అమ్మవారిని అయితే ఇంటికి పిలవాలి ఫస్ట్. సో ఆవిడ్ని కలుషంలో ఉంది అని మనం ఫీల్ అవ్వాలి. పూజ అంటే ఏం లేదండి, ఏదైనా మనం మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యేదే అనమాట. సో ఇంకా అక్కడ ఆవిడ కలుషంలో ఉన్నారు అని మనం ఫీల్ అయితే అక్కడ ఉన్నట్టే. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే ధూపం చూపించేశాను. సో ధూపం ఇచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు అక్కడ అమ్మవారు ఉన్నారు కాబట్టి ఇంకా 108 పువ్వులతోటి అష్టోత్తర నామాలు ఫోన్లో పెట్టుకొని చదువుతూ ఉన్నాను అనమాట. ఆ తర్వాత తోర పూజ. సో 2 తోరాలు చేశాను, ఒకటి అమ్మవారికి ఒకటి నాకు అన్నట్లుగాన. సో తోర పూజ ఏంటి అంటే ఇంకా పసుపు కుంకుమతో నవగ్రంథి పూజ అంటాం కదా. సో మనకి ఫోన్లో ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి కదా, నేను స్క్రీన్ షాట్స్ తీసుకొని అవి చదువుకున్న తర్వాత మళ్ళీ ధూపం అంటే ఇలా తోరానికి ప్లస్ అమ్మవారికి మళ్ళీ ధూపం అయితే ఇచ్చేసాను అనమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడ మనకు నచ్చినవి చదువుకోవచ్చండి. కనకధార కావచ్చు, లక్ష్మీ అష్టకం కావచ్చు, ఇంకా మనకు వచ్చిన శ్లోకాలు స్తోత్రాలు అన్నీ చేసుకోవచ్చు. నేనైతే లక్ష్మీ అష్టకం, అలాగే లక్ష్మీ స్తోత్రం, అలాగే కనకధార అన్నీ చదువుకున్నాను అనమాట. కనకధార చదివేది పెడుతుంటే కాపీ స్ట్రైక్ పడిపోతుందండి. సో అందుకే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో అంటే చాలామంది ఒకసారి వినిపించండి మీరు ఎలా చదువుతారో అని అడిగారు. కాకపోతే నేను షార్ట్లో పెట్టినా కూడా నాకు కాపీ స్ట్రైక్ పడుతుంది, అలాగే వీడియోలో పెట్టినా సరే కాపీ స్ట్రైక్ పడుతుంది. సో అందుకే యాక్సెప్ట్ చేయట్లేదు యూట్యూబ్. నేను పాడేదే పెడుతున్నాను, సాంగ్ కూడా కాదు, నేను పాడేది పెడుతున్నా సరే ఒప్పుకోవట్లేదు. సో అందుకే ఇంక మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇంకా అంతా పూజ అయిపోయిన తర్వాత తోరాలకు కూడా పూజ చేసుకున్నాం కదా. ఇప్పుడు చేతికి తోరం కట్టుకున్న తర్వాత కథ చదవాలి. కథ అంటే తోరం చేతికి కట్టుకొని కథ చదివిన తర్వాత ఇంకప్పుడు లాస్ట్లో కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను. అంటే ఇవాళ మాత్రం నేనే కొడతాను. ఇంకా వినాయక చవితికి ఇంకే పండగైనా మా ఆయన కొడతారు, కానీ వరలక్ష్మి వ్రతానికి మాత్రం నేనే కొడతాను. ఈసారి కొబ్బరికాయ కూడా బాగా పగిలింది. అంటే నాకు కొట్టడం రాదు ఈసారి, అందుకే పెద్దకాయ తీసుకున్నా. చిన్నకాయలు ఏంటి అంటే సరిగా పగలవు అని చెప్పి కొంచెం పెద్దకాయ తీసుకున్నాను, బాగా పగిలిందనమాట. సో ఇంకా పూజ అయితే మాత్రం చాలా హ్యాపీగా ప్రశాంతంగా చేసుకున్నానండి. ఎక్కువసేపు పూజలోనే కూర్చున్నాను అనమాట. వంట కూడా త్వరగా అయిపోయింది. అంటే అసలు ఇంకా ఎక్కువ అంటే డెకరేషన్ కూడా పెద్దగా ఏం లేదు. జస్ట్ అవి కూడా ఎందుకు వెనకాల బ్యాక్గ్రౌండ్ అవి కూడా ఎందుకు పెట్టానంటే పిల్లల కోసం. వాళ్ళకి ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం అంటే ఇట్లాగే అని అలవాటు అయిపోయింది కదా. సో సింపుల్గా నేను పూజ గదిలో చేసేస్తుంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదన్నమాట. అమ్మవారిని నేను తయారు చేస్తాను కదా, అమ్మవారి విగ్రహం పెట్టి డెకరేషన్ చేసేసరికి వాళ్ళకి ఏదో ఒక పండగలాగా అనిపిస్తుంది. సో నేను సింపుల్గా చేస్తుంటే అసలు వాళ్ళు ఏంటి అంటే సాటిస్ఫై అవ్వట్లేదు. అందుకే ఇంకా ఆ చిన్న డెకరేషన్ అయినా చేశాను. ఇంకా అమ్మవారి విగ్రహం అయితే పెట్టట్లేదు, లాస్ట్ ఇయర్ కూడా పెట్టలేదు. సో అందుకే ఇంక ఇయర్ అంటే పెట్టకూడదని కాదు కానీ పెట్టొచ్చు, కాకపోతే అమ్మవారిని కదిపేటప్పుడు మాత్రం సో నేను తీసుకోలేకపోతున్నాను. అందుకని చెప్పేసి ఇంకా చేయలేదన్నమాట. సో హారతి అయితే ఇచ్చేసాను. హారతి ఇచ్చేసి ఇంకా అమ్మవారికి నీరాజనం చూపించేసి ఇంకా ఇట్లా హారతి నేను కూడా కళ్ళద్దుకొని ఒక 3 times ఇంకా ప్రదక్షిణం చేసి ఆ తర్వాత ఇంకా మా ఆయన కాళ్ళకు కూడా మొక్కాలి కదా. ఫస్ట్ అయితే అమ్మవారికి మొక్కేసి, అంటే చాలామంది ఏం చెప్పారంటే ఫస్ట్ అంటే ఇంట్లో హస్బెండ్కి కాలు మొక్కిన తర్వాత అమ్మవారికి మొక్కాలి అని. నాకు మాత్రం ఇది ఎప్పుడు కన్ఫ్యూజనే. నేను మాత్రం ఫస్ట్ అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన కాళ్ళకైతే మొక్కుతాను అనమాట. ఆ తర్వాత ఇంకా మా ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా కొంతసేపు రిలాక్స్ అయ్యా అనమాట. ఇంకా రెడీ అవ్వలేదు, పూజ అయితే మాత్రం ఇదిగోండి ఇంక ఇట్లా అయ్యింది. ఇంకా తర్వాత రెడీ అవుదాం అనుకున్నాను. యాక్చువల్గా తాంబూలాలకి వెళ్తాం కదా, సో అప్పుడు రెడీ అవుదాంలే అనుకున్నాను. కానీ ఇంకా ఇవాళ ఎందుకు అసలు రెడీ అవ్వాలనిపించలేదండి. అందుకే జస్ట్ ఇయర్ రింగ్స్ అది పెట్టుకున్నాను. తాంబూలానికి వెళ్తున్నా, అలాగే నేను కూడా వాయినానికి పిలవడానికి వెళ్తున్నాను. సో చాలా త్వరగా అయిపోయింది, 10:30కే అయిపోయింది పూజ. చాలామంది అయిపోయినట్టుంది. చూడండి తాంబూలాలకి వెళ్ళి. సో నేను తాంబూలాలకి వెళ్ళిన దగ్గర అయితే ఇంక వీడియో ఏం తీయలేదు, బాగోదు కదా అని చెప్పి. సో ఇంకా పనిలో పని నేను కూడా పిలిచాను అనమాట. ఇంకా పూజలు అవుతూ ఉన్నాయి. సో అయిన వాళ్ళు ఒక్కొక్కరుగా అలా వస్తూ ఉన్నారు. ఇంకా కాళ్ళకైతే పసుపు రాసేసి ఆ తర్వాత తాంబూలం అయితే ఇచ్చాను. సో ఫస్ట్ తాంబూలం ఈవిడికే ఇచ్చాను అనమాట. తిను పిల్లలతో వచ్చింది, నాకు బాగా అనిపించింది. సో ఇద్దరు ట్విన్స్ అనుకుంటా, ఇద్దరు ఒకేలా ఉన్నారు.
సో తను నాకు కొత్తగా పరిచయం అయ్యారు ఈసారి. తర్వాత ఇంక తినొచ్చేసి మా కిట్టీలో మెంబర్ అనమాట. మా ఫ్రెండ్ తిను రాజేశ్వరి అని చెప్పి మేము రాజీ అంటాము. సో ఇంకా తనకైతే తాంబూలం ఇచ్చేసాను. ఆ తర్వాత పాపకు కూడా కాళ్ళకి పసుపు రాస్తాను రావే అంటే అసలు రావట్లేదు. సరేలే అని చెప్పి ఇంకా తనకైతే ఇచ్చి ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు ఖచ్చితంగా అంటారు, నువ్వు కూడా చక్కగా రెడీ అయ్యి ఉండొచ్చు కదా భారతి, అన్ని చీరలు కొంటావు అని చెప్పి. సో నిజానికి కొంచెం ఓపిక లేదండి, కొంచెం నీరసంగా ఉంది, అందుకే ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. తర్వాత రెడీ అవుదాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు. సో ఈ శారీ కూడా బాగానే ఉంది, అంటే మెయిన్గా కంఫర్ట్గా ఉంది, రోజంతా ఉంచుకోవచ్చు, కాటన్ శారీ కదా. సో ఇంక బాగానే ఉందిలే అని చెప్పేసి ఇంకా అలా ఉంచేసుకున్నాను అనమాట. ఇంకా రాజీగారితో కొంచెంసేపు కూర్చొని మాట్లాడుతూ కూర్చున్నాను అనమాట, ఒక 10 నిమిషాలు అలాగా. ఇంకా అలా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చి కొంచెంసేపు కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ అలాగ అయిపోయిందండి డే అంతా. తర్వాత ఈవినింగ్ ఏం చేశాను అంటే, ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసేసి పూజ చేసుకున్నాను. ఇంకా అమ్మవారిని నేను సాటర్డే కదుపుతాను, ఫ్రైడే కదపను. సో ఇంకా స్నానం చేసేసిన తర్వాత ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. అయితే ఇంక అమ్మవారికి పెట్టిన ఇది ఉంది కదా జ్యువెలరీ, సో అదైతే తీసి ఇంక మెడలో వేసుకుంటున్నాను అనమాట. చూడండి అసలు ఎలా ఉందో, అంటే అది 2 గ్రామ్స్ అని అసలు ఎవ్వరు అనుకోరు, మనం చెప్తే తప్పనిచ్చి ఎవ్వరూ అనుకోరు. సో మా వాళ్ళని అడుగుతున్నా ఎలా ఉందిరా నెక్లెస్ అంటే, బాగుందమ్మా, నిజంగా బాగుందమ్మా అంటున్నారు వాళ్ళైతే. సో నిజంగానే బాగుందండి, అంటే ఈ డ్రెస్ మీదకి మ్యాచ్ అయ్యిందో లేదో నాకు తెలియదు కానీ లైట్ కలర్స్ మనం శారీస్ వేసుకుంటాం కదా, సో అంటే లైట్ పింక్, పీచ్ కలరు, అట్లా కొన్ని శారీస్ మీదకి ఈ బాగా మ్యాచ్ అవుద్ది అనమాట. ఇది స్కై బ్లూ కాబట్టి కాంట్రాస్ట్ పీచ్ కలరు, లైట్ గ్రీన్ కలరు వాటి మీదకి బాగుంటుంది ఇది. సో ఇంక మా చిన్నోడు చూడండి ఎలా రెడీ అవుతున్నాడు, అమ్మ ఈడు సోకులు ఉన్నాయే అస్సలు, చూడండి అసలు ఎలా నవ్వుతున్నాడు. ఆ తర్వాత ఇంక ఇలా రెడీ అయిపోయి, ఇప్పుడైనా శారీ కట్టుకోవచ్చు కదా భారతి అని మీరు నన్ను అంటారు. యాక్చువల్గా కట్టుకోవచ్చు, అంటే పట్టు చీర అవన్నీ రెడీ చేసుకున్నానండి. కాకపోతే ఇంక బండి మీద కదా వెళ్ళేది, సో శారీ కట్టుకుంటే ఇబ్బంది అవుద్ది కూర్చోడానికి అని చెప్పి ఇంక డ్రెస్సే వేసేసుకున్నాను అనమాట. సో ఇలా ఇలా అయితే రెడీ అయిపోయి ఇంక గుడికి అయితే వెళ్ళిపోయామండి. సో అది ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, సో వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ మండే వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తా, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.